నిన్నటి ప్రశ్నకి సమాధానం మరియు వివరణ ఒకసారి చూసినట్లయితే అశ్వత్థామ అథః కుంజరః అని అన్నది ఎవరు? ఆప్షన్ ఏ భీముడు, ఆప్షన్ బి అర్జునుడు, ఆప్షన్ సి ధర్మరాజు, ఆప్షన్ డి ద్రుపదుడు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ధర్మరాజు. ఇక్కడ ఒకసారి స్టోరీ చూస్తే మహాభారతం ప్రకారం అశ్వత్థామ అంటే ద్రోణాచార్యుడి కుమారుడు. కానీ పాండవుల దృష్టిలో అశ్వత్థామ అంటే వాళ్ళ ఏనుగు పేరు. ధర్మరాజు అసత్యం చెప్పడు కాబట్టి ఆయన నోటితో అశ్వత్థామ హతః అని పలికిస్తే నిజంగా అశ్వత్థామ మరణించాడు అనుకుని కౌరవులు కుంగిపోతారని పాండవులు వాళ్ళ ఏనుగుకి అశ్వత్థామ అని నామకరణం చేసి ధర్మరాజు చేత అశ్వత్థామ హతః అని గట్టిగా పలికించి కుంజరః అని నెమ్మదిగా చెప్పమంటారు. అది విన్న ద్రోణాచార్యుడు యుద్ధంలో నీరసిస్తాడు. క్వశ్చన్ ఆఫ్ ద డే: ఏకలవ్యుడు గురుదక్షిణగా ద్రోణాచార్యుడికి ఏమిచ్చాడు? ఆప్షన్ ఏ ఎడమ చేయి బొటన వేలు, ఆప్షన్ బి కుడి చేయి బొటన వేలు, ఆప్షన్ సి కుడి చేతి చూపుడు వేలు, ఆప్షన్ డి ఎడమ చేయి చూపుడు వేలు. ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.